కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ ఇసుకపాలెంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా సాయిపేట గ్రామంలో గల స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఇసుకపాలెంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి ఇతర నాయకులతో కలిసి ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, గ్రామీణాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. సమాచార పత్రాలను అందజేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ చంచల్ బాబు యాదవ్, 8 మండలాల కన్వీనర్లు, మాజీ జెడ్పీటీసీ దామ మహేష్, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి సభ్యురాలు తాటికొండ అనూష, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు గంటా నరసింహులు, హరిబాబు, వెంకటాద్రి, నాయకులు యారం కృష్ణయ్య, సొసైటీ అధ్యక్షులు మధు, కంకు మోహన్, క్లస్టర్ ఇన్ఛార్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొండాపురం మండలం సాయిపేట గ్రామస్తులకి, అలాగే ఇసుకపాలెం గ్రామస్తులకి, ఆడపడుచులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకి ఈ రోజున ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మన ఉదయగిరి నియోజకవర్గ నాయకత్వం అంతా ఈ రోజున ఇక్కడ మన ఊరు రావడం జరిగింది. మనం ఏం చేసాం 2 ఏళ్లలో చెప్పుకుంటా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి అందరినీ కలుపుకుపోండి. ప్రతి ఒక్కరిని కూడా, ఏ ఒక్క కార్యకర్తని, ఏ నాయకుడిని మనం ఇగ్నోర్ చేయకుండా ఈ కార్యక్రమంలో, ఈ గొప్ప కార్యక్రమంలో అందరినీ కూడా మనం భాగస్వామ్యం చేయాలి. అదే బాబు గారి ఉద్దేశం. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని 45 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. చూశారు డీటెయిల్డ్గా మనకు ఈ ఫ్లైయర్లో, దాదాపుగా ఈ పాంప్లెట్లో మొత్తం కూడా 2 ఏళ్లలో మనం ఏం చేసాం అనేది క్లియర్గా ఉంది. 2 పక్కల కూడా అన్నీ కూడా మనం పెట్టడం జరిగింది ఇందులో. ఇవి కాకుండా కూడా మనం మన నియోజకవర్గంలో, ఉదయగిరి నియోజకవర్గంలో మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాం, మనం ఏం అభివృద్ధి చేసుకుంటున్నాము, ఇండస్ట్రీ రంగంలో ముందుకు ఎలా వెళ్తున్నాము, అలాగే టూరిజం కానీ, రోడ్లు కానీ, లేకపోతే మన నీళ్ల సదుపాయాల గురించి కానీ, నీళ్ల గురించి కానీ మనం ముందుకెళ్తా ఉన్నాం. అవి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుకి, ఎక్కువగా ఆడపడుచులు ఆశీర్వాదం ఉంది ఇక్కడ. ఈ ఊరు కానీ, లేకపోతే కొండాపురం మండలం కానీ అందరికీ కూడా చేతులు నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఆడపడుచులందరికీ. ఎందుకంటే వారు ఇంట్లో ఎంతో పనులు పెట్టుకొని కూడా దాదాపు ఉదయం నుంచి మనతో పాటు ఈరోజు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. వారందరికీ అభినందనలు. అలాగే ఇందాకే అనుకుంటా ఉన్నాను, ఇసుకపాళెంలో మాది ఎర్రరెడ్డిపల్లి సొంతూరు, వరకుంటపాడు ఎర్రరెడ్డిపల్లి సొంతూరు. ఇసుకపాళెంలో కూడా ఇల్లు ఒకటి చిన్నది తీసుకుందామని ఆలోచన ఉంది నాకు కూడా. ఏదైనా ఒక ఇల్లు చూపెడితే నేను కూడా ఒక ఇల్లు తీసుకొని అప్పుడప్పుడు ఉంటాను ఇక్కడ. అది కూడా మన వాళ్ళకి చెప్పడం జరిగింది. నిజంగానే ఒక ఇల్లు, ఎందుకంటే ఆదరణ అలా ఉంది మాకు. మన వాళ్ళు వచ్చి మన గుర్రం కూడా ఎక్కించారు నన్ను. సార్ మీరు ఆ క్యాంపెయిన్ అప్పుడు గుర్రం ఎక్కారు, సెంటిమెంట్ అని చెప్పి. రోడ్డు కలను సాకారం చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో సంవత్సరాలుగా కొండాపురం మండలం సాయిపేట కొమ్మపాలెం రోడ్డు నిర్మాణ కలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు సహకారంతో నిజం కాబోతోంది. 3,85 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గం సభ్యురాలు.